గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూధల్లోని సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వైద్యులు స్థానికంగానే ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. గద్వాల మండలంలో ఐకేపీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా వైద్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. మండల కేంద్రమైన మూధోల్లోని సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ల్యాబ్ సిబ్బందికి బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయాలన్నారు. కార్యాలయంలోని కంప్యూటర్ పనిచేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న వైద్య సేవలను సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు. కేసీఆర్ కిట్, రోగుల వివరాలను నమోదు ఏ విధంగా చేస్తున్నారని ప్రశ్నించారు. సకాలంలో కంప్యూటర్ మరమ్మతులు చేపట్టి ఆన్లైన్లో అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించడానికి కలుగుతున్న ఇబ్బందులను వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా వైద్యులు స్థానికంగానే ఉంటూ విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 4 కాంట్రాక్టు వైద్యులకు పోస్టులను భర్తీ చేయడానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా నిర్మల్ నుండి 2 స్టాఫ్ నర్సులు, 1 సెక్యూరిటీ గార్డును ఇస్తామని పేర్కొన్నారు. 24 గంటల పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఎవరికి వాళ్ళు ఎముడు సీనియర్ మోస్ట్ నలుగురు ఉర్దూ మీడియం ప్రైమరీ హై స్కూల్, తెలుగు మీడియం ప్రైమరీ హై స్కూల్. ఫర్ దిస్ గ్రౌండ్ హూ ఇస్ ఇన్ చార్జ్ ఫర్ దిస్ గ్రౌండ్? ఇన్ఛార్జ్ ఎవరు వాళ్ళు ఎవరు డివైడ్ చేసుకున్నారు మేడం. నలుగురిని సస్పెండ్ చేయనా? बारिश से पूरा पानी अंदर आके कौन सा यही हमारी ये पूरा गर्ल्स सेक्शन थोड़ा ठीक है, बेहतर है, उसको दिखा रहे हैं. एक बात हम बोलेंगे, एक बात वो केटीआर साहब मालूम है ना? हाँ, उन्होंने जापान गया था. जापान जाने के बाद सुबह उठ के देखे तो एकदम रोड साफ सुथरा है. तो लोग पूछ रहे थे वो मिनिस्टर साहब, उनके साथ वो जापान का मिनिस्टर है. एक आप लोग कब साफ सुथरा ऐसा रहना, మీరు డ్రైనేజ్ లో చెత్త పడేయకూడదు, బయట చెత్త పడేయకండి. ఇంటింటికి చెత్త ఎందుకు చెప్తున్నా నేను అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానే? మీరు బయట చెత్త పడేస్తే ఈ మధ్య జిహెచ్ఎంసీ పెద్ద హైదరాబాద్ పెద్ద నగరం, అక్కడ కూడా ఇంత ముందు ఏంటంటే చెత్త పుట్ట రోడ్డు మీద మధ్యలో పెట్టేవాడు. అందరు వచ్చి చెత్త అక్కడ పడేసేవాడు, ఆ వచ్చి ఆ బండిలో తీసుకెళ్లేవాడు. ఇప్పుడు అది मस्जिद में भी अनाउंस करना, बाहर कोई कचरा नहीं फेंकना बोल के. हाँ, కలెక్టర్ మేడం स्कूल शुड बी इतना अच्छा प्रेमिसेस है, आपको ट्रीज है एवरीवेयर, द ग्राउंड शुड बी लाइक दिस, कीप इट नीट. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సర్జన్స్ లేరు మేడం, అంటే పోస్టులు ఉన్నాయి. పోస్టులు ఇప్పుడు 6 పోస్టులు శాంక్షన్ ఉన్నాయి. డివిజన్ ప్లేస్ 1 వేకెంట్. వాట్ ఈస్ దట్ ర్యాంక్? డెంటల్ థర్డ్గా. సో అదొకటి మీరు లిఫ్టారు. సో ఈ 2 ఇప్పుడు వీళ్ళల్లో ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్న డాక్టర్లు వాళ్ళు that is against which post? So there are 2 people there. Hello, so మీరు వచ్చినప్పుడు are you having biometric attendance? You did today?
The other lady, our parent, She's on leave. our ఎన్నాళ్ళ లీవ్ ఉంది. నిన్న ఈ రోజే రాలేదు. నేను మేడం సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని పాపకి ఏదో బాగాలేదు. ఆమె ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తే నిజామాబాద్ నుంచి. అంటే హెడ్ క్వార్టర్ లో ఉండాలి మెడికల్. ఈ నాలుగుంటికి మెమో టుడే టు ఆల్ ఆఫ్ యూ. మీరు బయట మనకి ఇంత ముందు కూడా ఇక్కడ జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీపీ గారు అందరూ కూడా ఈ హాస్పిటల్ సరిగా లేదని చెప్పడం జరిగింది. ఇందులో మనకి డాక్టర్ పోస్టులు 4-5 పోస్టులు వరకు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా స్టాఫ్ నర్సులు కూడా ఇద్దరే ఉన్నారు. 9 పోస్టులు ఉన్నాయి కానీ మనకి వచ్చే 2 పోస్టులే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ పరిస్థితి కూడా సరిగ్గా బాగాలేదు. ఇక్కడ 30 బెడ్ల హాస్పిటల్ అయినప్పటికీ 4-5 అడ్మిట్ అవుతున్నారు రోజు ఇన్పేషెంట్ గా. సో ఈ విధంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మొత్తం మనం బిల్డింగ్ అంతా చూసాము. ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా లిస్ట్ చేసుకుని మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడికి పోస్ట్ మార్టం యూనిట్ ఒకటి మనం రివైవ్ చేద్దాం అనుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్పిటల్ కావాల్సినవన్నీ ఏవైతే కూడా లిస్ట్ తయారు చేస్తున్నారు. తర్వాత ఈ హాస్పిటల్ బిల్డింగ్ కూడా బాగా చేయడానికి ఏమేమి చిన్న రిపేర్స్ ఏమి ఉన్నాయి అవి కూడా మనం లిస్ట్ తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఒక 4 డాక్టర్స్ ని కూడా మనం కాంట్రాక్ట్ డాక్టర్స్ ని టెంపరీగా తీసుకుని ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది తొందరలో. అదేవిధంగా 2 నర్సులు మనం స్టాఫ్ నర్సెస్ ని మన నిర్మల్ హాస్పిటల్ నుంచి ఇక్కడ డెప్యూట్ చేసి ఇద్దరిని పంపించడం జరుగుతుంది. ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా మనం అక్కడ నుంచి ఇక్కడ పంపిస్తాము. తర్వాత కమిషనర్ హెల్త్ తో కూడా మాట్లాడి వేరే పోస్టులు కూడా మనం ఇక్కడ కాంట్రాక్ట్ గా మనం నింపి వాళ్ళకి రెగ్యులర్ గా జీతాలు ఇచ్చే విధంగా నింపగలం అని కూడా పర్మిషన్ తీసుకుంటాము. సో ఈ హాస్పిటల్ మనం తొందరలో దీనికి మొత్తం 100% కూడా 100% కూడా దీన్ని రివైవ్ చేసి ఇక్కడ ఒక మంచి సెంటర్ గా మనం దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బిల్డింగ్ ని కూడా మార్చి డాక్టర్లు అందరూ 24 గంటలకు వచ్చే విధంగా, డాక్టర్లు కూడా కొంతమంది ఇక్కడ బయట నుంచి వస్తున్నారని కూడా తెలిసింది. సో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి, ఇక్కడే వాళ్ళు రూమ్ తీసుకుని ఉండాలి. డెఫినెట్ గా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. సో డెఫినెట్ గా మనం రాకపోయే ఒక 1-2 నెలల్లో దీన్ని మంచిగా మనం దీన్ని తీర్చిదిద్ది దీని ఒక స్వరూపాన్ని మార్చి దీన్ని ఒక మంచి సెంటర్ గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జర్నలిస్టు డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జర్నలిస్టు డే సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీఎంఎస్ కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి, ఎక్సైజ్ సీఎం మహేష్, పట్టణ ఎస్ఐ శరత్ కుమార్. అనంతరం జర్నలిస్టు డే సందర్భంగా సీనియర్ జర్నలిస్టుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అనే యూనియన్ తరఫున చిన్న నివారణ వల్ల రాష్ట్ర నాయకులు రాలేకపోయే పరిస్థితి. సో ఈరోజు నాయకుల్లో చాలామంది నాయకుల్లో ప్రేమ వినియోగించే వ్యక్తుల్లో కూడా మాకు వెన్నట్టు సహకారం చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారని, అందులో మాకు చేస్తూ సహాయం కూడా నా దగ్గర ఉందనే ఉద్దేశంతో మాకు సహకారం చేస్తూ కూడా మీరు ఉన్నటువంటి మీ మనసుకి ఆశపడి చాలా సంతోషం. థ్యాంక్ యూ. అండ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శ్రీనివాస తమరు వచ్చారు, శరత్ కుమార్ సార్, చాలా సంతోషం సార్ తమరు వచ్చిందండి, చాలా ఆనందం సార్. అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి సిఐ వరంగల్ అర్బన్ పోతన జయంతి సందర్భంగా ఏవీవీ పాఠశాలలో వివిధ పాఠశాల స్థాయి విద్యార్థులకు పోటీలు నిర్వహించడమైంది. ఈ పోటీలలో సుమారుగా 60 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చందా విజయ్ కుమార్, ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పొట్లపల్లి శ్రీనివాసరావు, అధ్యక్షులు విజయ్ కుమార్, శంకర్, మంచి ఉపేంద్ర, శాస్త్రి పాల్గొన్నారు.
జమ్మికుంట అయ్యప్ప దేవస్థానంలో అయ్యప్ప పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి భక్తులు, అయ్యప్ప స్వాములు వేలాదిగా హాజరయ్యారు. గురుస్వాముల భజన కార్యక్రమాలు మంత్రమగ్ధుల్ని చేశాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 43 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించడం లేదని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య మద్దతు పలికారు. పేదవాని బండిరా ఆర్టీసీ బస్సురా పేదవాని బండిరా ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి ఆర్టీసీని రక్షిద్దాం 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 43వ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్ర జేఏసీ నాయకులు హైదరాబాద్లో దీక్ష చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతోటి అక్రమంగా అరెస్టు చేయించడం జరిగింది. అంతేకాదు మా డిపోల దగ్గర కూడా మా నాయకులను అరెస్టు చేయడం జరిగింది. దానికి నిరసనగా మేము అర్ధనగ్న ప్రదర్శనగా పెద్దపల్లి జేఏసీ పక్షాన అంబేద్కర్ విగ్రహం ద్వారా నిరసన తెలుపుతా ఉన్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ సిపిఐ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆర్టీసీ కార్మికుల విలీనం మినహా న్యాయమైన కోరికలను వెంటనే చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు. సిపిఐ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వద్దు వద్దు ప్రైవేటీకరణ వద్దు వద్దు ప్రైవేటీకరణ వద్దు వద్దు ప్రైవేటీకరణ ప్రభుత్వంలోనే ఉండాలి ఆర్టీసీ. మూడు రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెని పరిష్కరించకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మొండి వైఖరిని ప్రదర్శించడం వల్ల నేటికి 26 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు గురైనారు. అదేవిధంగా ప్రైవేటు కార్మికులు నిర్మించడం వల్ల వాళ్ళకు తెలియని అభద్రత కారణం వల్ల వాళ్ళకి ఎలా నడిపించడమో తెలియకపోవడం వల్ల ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఆర్టీసీని నడిపించడం వల్ల సుమారు 33 మంది మిగతా ప్రజలు చనిపోవడం జరిగినా కానీ కేసీఆర్కి చీమగుట్టినట్టు కూడా లేదు. కాబట్టి వెంటనే కేసీఆర్కి ఒకటే, ఆర్టీసీ కార్మికులు ఒక పెద్ద మనసుతోటి ప్రభుత్వంలో విలీనాన్ని అంశాన్ని వెనక్కి తీసుకొని మిగతా సమస్యలపైన పరిష్కరించుకుందామని చెప్పినా కానీ కేసీఆర్ మొండి పట్టి కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మరి 25 మంది
మరి ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలను అర్పించినప్పటికి కూడా మరి పిట్టల్లో రాలిపోతుంటే ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం దిగిరాకపోవడము, అయినప్పటికీ మరి జేఏసీ ఆర్టీసీ కార్మికుల్ని రక్షించుకోవడం కోసము, పిట్టలుగా రాలిపోతున్న కార్మికుల ప్రాణాలని కాపాడుకోవడం కోసము ఒక మెట్టు వెనుకకు దిగి మరి విలీనాన్ని పక్కన పెట్టి చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తే మరి మిగతా ప్రాణాలన్నా మరి పోకుండా ఉంటాయి, మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి మరి బయటపడతారని చెప్పి ఆలోచన చేసి ఒక మెట్టు దిగొచ్చినా కానీ మరి జేఏసీని అక్రమంగా అరెస్టు చేస్తూ గద్వాల మండలంలోని తుర్కపల్లి బీరెల్లి గ్రామంలో ఐకేపీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సంయుక్త కలెక్టర్ నిరంజన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సరోజమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో ఈ సంవత్సరం 14 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైతులు ప్రతి ఒక్కరూ ఐకేపీ సెంటర్ ద్వారా వరి ధాన్యాలు కొనుగోలు చేసి పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని, రైతులకు త్వరగా డబ్బులు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గొడవలు చేసి అధికారుల మీద దౌర్జన్యం చేయడం వల్ల కూడా కొంత మనకి నష్టం జరుగుతుంది. అటువంటిది పరిస్థితిగా మనం ఒక్కరికొకరు మనమే సమన్వయం చేసుకుంటూ వాళ్ళ ప్రభుత్వానికి మీరు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అంటే ఎవరు కాదు, ప్రజలందరి సహకారం ఉంటేనే ప్రభుత్వం నడుస్తుంది. ఖచ్చితంగా ప్రజల సహకారం, రైతుల సహకారం గతంలో ఏ విధంగా కూడా అంతకు మంచిగా ఈసారి ఇవ్వండి. ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రతి ఒక్క రైతుకి ఈసారి నీళ్లు కానీ ఎటువంటి చిన్న సమస్య లేకుండా ఏ విధంగా నడిపినామో ఈసారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా అదే విధంగా నడిపే బాధ్యత ప్రభుత్వ అధికారులకు మాకు అందరు కూడా ఉంది, ప్రభుత్వానికి కూడా ఉంది. తుర్కోల్పల్లె గ్రామస్తులకు మరొకసారి నా ఉదయపూర్వ శుభాకాంక్షలు తెలుపుతూ వరి ధాన్యం పెద్ద ఎత్తున పండించిన రైతులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఎప్పుడూ మనం వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు విధంగా ఈ సంవత్సరం ఏ విధంగా మనం పంటలు పండించుకోగలము. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని రింగ్ రోడ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. పట్టణంలో విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా జడ్జి ఆనంద్ కుమార్, జేసీ అనురాగ్, జయంతి, వైరా సిఐ వసంత్ కుమార్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ డబ్బాలను మూలల్లో పెడుతున్నాం పైన, రైట్. లేదంటే ఇంకో పెద్ద క్యారీ బ్యాగ్ తీసుకొని ఈ కవర్లను దాంట్లో వేసి ఒక గోడ తగిలిస్తాం. ఇవన్నీ ఎప్పుడు తీస్తాం మళ్ళీ బయటకంటే సంక్రాంతికి, దసరాకు, దీపావళికి, ఇంకేదో పండుగకి ఇల్లు సున్నం వేస్తాం కదా, వైట్ వాష్ చేస్తాం కదా, అప్పుడు ఇవన్నీ తీసి మనం పెట్టుకుపోలో పడేస్తాం. అంటే అంత సరదా యాటిట్యూడ్ కనుక మనం వదిలేసుకోగలిగితే, మార్చుకోగలిగితే చేయండి. మీ లైఫ్ స్టైల్ 10 years బ్యాక్ ఎట్లుంది, ప్లాస్టిక్ మన గ్లాసెస్ వల్ల ఏం వాడేవాళ్ళం, ఇక్కడ ఇంకో 10 years వెనక్కి, ఇంకో 10 years వెనక్కి వెళ్ళండి, 40 years బ్యాక్ వెళ్తే మూత కాకుండా గ్లాసెస్, ఒక 1500 ప్లేట్లు, ప్లాస్టిక్ డిస్పోజల్ ప్లేట్స్ అవన్నీ వాడుతున్నాం, తీసి పడేస్తున్నాం, తీసుకెళ్ళి మురికి కాలువల్లో ఎక్కడో పడేస్తున్నాం. ఇంట్లో మనం జనరేట్ చేస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ కూడా దాంట్లో వేస్తున్నాం. మానేయచ్చు. నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఎవరైనా పార్టీ ఉన్నా, మీ పార్టీ ఉన్నా కూడా మీరు స్టీల్ ప్లేట్స్ వాడండి, లేకపోతే పేపర్ ప్లేట్స్ వాడండి. ఇవన్నీ బయోడిగ్రేడబుల్ ఉంటాయి, ఎన్వైరన్మెంట్ మీరు హార్మ్ చేయరు. నేను చెప్పినవి అన్ని వీటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటారు. ఓన్లీ మనం అలవాటు పడి మనం వాడుతున్నాం తప్ప ఇది మనకి ఎసెన్షియల్ కాదు. సో అందుకే 800 people మీరందరూ
మీరు వేరే ఎవరితో చెప్పడం కాదు, మీరేదో మనం ఒక ర్యాలీ తీసే నుంచి మీరు నేను చెప్పిన పదార్థాలన్నీ వాడొద్దు. మీరు వాడకపోతే మిమ్మల్ని చూసి 100 మంది కూడా వాడకుండా ఆగుతారు. సో ఇదంతా మీ ఒక చైన్ ఎఫెక్ట్. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. శ్రీ ఖమ్మం అనేది మన ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జడ్జి గారి కోఆపరేషన్ తోటి అందరి సపోర్ట్ తోటి వీఆర్ స్టార్టెడ్ దట్. దీనికి కొన్ని డెడ్ లైన్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2 నుంచి 50 మైక్రాన్స్ కంటే వెళ్ళి ఇచ్చినా కూడా మీరు మాకు కంప్లైంట్ చేస్తే పుట్ అ ఫైన్ ఆన్ దెమ్. సో ఇద్దరి మీద 50 మైక్రాన్స్ కంటే తక్కువ బ్యాగ్స్ యూజ్ చేసిన వాళ్ళు. అందులో టీ పోషా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు వాడు. నేను అనుకున్నాను కదా ఇప్పుడు మర్చిపోలే దాచుకున్నదాన్ని ఇప్పుడు లాస్ట్ అంత ఎక్కువైపోయింది అది. దానివల్ల ఎప్పటికీ అనర్థం ఏంటంటే ఇప్పుడు లాభం అయితే లేదు మనకు. కాబట్టి పిల్లలంతా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ఇప్పటి నుండే ప్రతిరోజు వాడకంలో వచ్చేసి మనం ఏది చూసినా కానీ ప్లాస్టిక్తోనే అవినాభావ సంబంధం ఎక్కువ ఉంది. కూరగాయలు తీసుకురావాలన్నా లేదంటే కిరాణా సామాన్లు తీసుకురావాలన్నా ఏదున్నా కానీ ప్లాస్టిక్తోనే మన జీవితాలు ముడిపడిపోయినాయి. అంటే లేకుండా ఎటువంటి పనిచేయలేని పరిస్థితి ఉంది. అందుకే పిల్లలంతా మీరందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా అందరూ ఇప్పటి నుండే మీ ఇంట్లో ఏవైనా కవర్స్ ఉంటే కనుక మన పెద్దలకు తెలియదు, వాటి యొక్క అనర్థం ఏంటో తెలియదు. కాబట్టి పెంట కుప్పలు దానివల్ల పంటలు సరిగ్గా పండకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నవి. మీ పంట పొలాల్లో మనకు మట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏదైతే పెంట కుప్పలు పోజులో కానీ ఏదో ఒక సంచులో అంతా మీరు ఖచ్చితంగా రేపటి రోజు కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. రేపటి కానీ టెక్నాలజీ వచ్చేసి సరిగ్గా హోంవర్క్ చేయలేదని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జుట్టు పట్టి కొట్టిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లింగోజిగూడలో చోటు చేసుకుంది. విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం లింగోజిగూడలోని కృష్ణవేణి స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హిందూజా అనే విద్యార్థిని హోంవర్క్ చేయలేదని ప్రిన్సిపల్ నవీన్ విద్యార్థిని జుట్టు పట్టుకుని చెంపపై కొట్టిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపల్ను నిలదీశారు. దీంతో తప్పును ఒప్పుకున్న ప్రిన్సిపల్ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. హిందీ సార్ అని ఉంటాడు. హిందీ సార్ క్లాస్ సార్ ఇన్కంప్లీట్ వేసి అని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ కాడికి పంపిస్తే ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు కంప్లీట్ చేస్తా అంటే మన రోజు కంప్లీట్ చేస్తా అని చెప్పినాం. సార్ మన రోజు కంప్లీట్ చేస్తా అంటే క్లాస్లోకి వస్తుంటే సార్ ఉండి ఎందుకు నువ్వు నోట్లు ఏమో గునుకుంటా పోతున్నావు అని చెప్పేసి పట్టుకొని వచ్చి జుట్టు పట్టుకొని బెంచ్ కేసి కొడుతుంది. తర్వాత బ్యాగ్ తీసుకొని ఇంటికి పోయి టీసీ ఇస్తా అని చెప్పేసి ఇంటికి పంపిస్తుంది. క్లాస్ వరకు సెకండ్ టైం, ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ 7th క్లాస్ చదివాను. కొట్టింది ఎవరు? ప్రిన్సిపల్ నవీన్ సార్. ఈరోజు మధ్యాహ్నం ఏమైందంటే వాళ్ళ ప్రిన్సిపల్ నవీన్ అనే ఈ పాపని చుట్టూ పట్టుకొని గట్టిగా కొట్టింది. బెంచ్కి పోయి తగిలింది. ఏ విషయంలో కొట్టిందంటే క్లాస్ వర్క్ చేయలేదనేది కొట్టింది. అమ్మాయి ఏం చెప్పిందంటే సోమవారం రోజు సబ్మిట్ చేస్తా అని చెప్పింది. ఆ మాట అయినకుండా జుట్టు పట్టుకొని కొట్టి తన బ్యాగ్ బయట పడేసి నీకు టీసీ ఇచ్చి పంపించేస్తా అని చెప్పాడు. ఇంతకు ముందు కూడా ఒకసారి అయింది. మేమంతా పోయి పేరెంట్స్ పోయి మాట్లాడినాము. నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్కును 25 మంది జంతు వైద్య విద్యార్థుల బృందం సందర్శించారు. అధునాతన జంతు వైద్య శాస్త్రంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు. One of them is the Indian mouse deer, and Hyderabad Zoo has been given this responsibility of increasing their number and also taking up the soft release in the wild. As you all know, mouse deer belongs to the distinct family of Tragulidae, and it also shows pig-like characters which include the presence of 4 toes, large hoofs and absence of facial scent. One of the canines is elongated as tuskers, and this is the flagging off of the program by Honorable Minister for Environment, Government of India, Environment Forest, Government of India, Mr. Harshavardhan.
All these are the coverage in the news. And presently we are analyzing the data which is received from the three different release sites, and we are hoping that very soon we will be able to capture the fawns also in the. పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో భూమాఫియా చెలరేగిపోతోంది. ఇక్కడ వైట్ కాలర్లుగా చెలామణి అయ్యే కొందరు ప్రబుద్ధులు ఒక ముఠాగా ఏర్పడి నూతన శైలి కబ్జాలకు ఎగబడుతున్న భాగోతం ఇటీవల వెలుగు చూసింది. చివరకు తాము ఫిర్యాదులు చేసినా పట్టించుకునే విధంగా భూ కబ్జాదారులు సంబంధిత అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బాధితులు తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. తాజాగా పట్టణానికి చెందిన మంచికట్ల సత్యనారాయణ అనే వ్యాపారి తమ భూమిని పట్టణంలో బడాబాబులుగా చెలామణి అయ్యే స్కూల్ కరస్పాండెంట్ అమరేందర్ మాధవరావులు ఒక ముఠాగా ఏర్పడి స్థానిక మార్కెండేయ కాలనీలోని తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియా ముందు మొరపెట్టుకున్నాడు. అక్రమంగా సృష్టించిన తప్పుడు డాక్యుమెంట్లతో తమ భూమిని కాజేశారని, సదరు భూమి తమదేనని, లీగల్ గా అన్ని ఆధారాలున్నా తమకు న్యాయం చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి. మాది గోదావరి కని నాన్నగారు మంచిగా కృష్ణయ్య అలియా శర్మ కృష్ణయ్య అని ఒక 1965లో హైదరాబాద్ నుండి గోదావరి కనికి వ్యాపారం నుంచి వలస వచ్చింది. వచ్చి 65 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారం నుంచి అక్కడ స్థిరపడ్డారు. తదుపరి 70 సంవత్సరాల నుంచి గోదావరి కనిలో కూడా కొన్ని భూములు ఖరీదు చేశారు. ఖరీదు చేసి మార్గానే కాలనీ దాన్ని ఒక కాలనీ కూడా స్థాపించింది మా నాన్నగారి. అయితే ఆ యొక్క మార్గానే కాలనీ లోపల జనగామ శివారు మార్గానే కాలనీ సర్వే నెంబర్ 595 లోపల ఒక 10 ఎకరాల 6 గుంటల భూమిని మేము పట్టగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూధల్లోని సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వైద్యులు స్థానికంగానే ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. గద్వాల మండలంలో ఐకేపీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.